రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ విజయ పెద్దన గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే ఉషా. మేడం, అంటే ఇది అడుగుతున్నానని మీరు నన్ను ఏమనొద్దు, మళ్ళీ నవ్వొద్దు కూడా, ముందే చెప్పేస్తున్నాను. ప్రతి ఒక్క భార్య తన భర్త తన కొంగు పట్టుకొని తను చెప్పిన మాట వినాలని ప్రతి భార్య అనుకుంటుంది. సో ఈ క్వశ్చన్ చాలామంది మేబీ కొంతమందికి ఎక్కకపోవచ్చు, బట్ ఇది సత్యం. ఎందుకు అంటే నా భర్త నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పిందే చేయాలి అని ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది మేడం. ఒక ఫాదర్ దగ్గర కానీ, ఒక మదర్ దగ్గర కానీ, ఒక బ్రదర్ దగ్గర కానీ ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయదు. ఒక భర్త దగ్గర మాత్రమే ఇది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. మరి వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ ఏమి ఇస్తారు మీరు? తప్పకుండా ఉషా. ఇందులో అంత అంటే ఎక్కకపోయేది ఏమీ లేదు. ఎందుకంటే అందరికీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నువ్వన్నట్టు ప్రతి ఆడపిల్లకి, ప్రతి భార్యకి భర్త తన మాట విని తనని పొగడాలని, తన మాట వినాలని అనుకోవటం లోక సహజం అసలు అది. ఎస్ మేడం. కాబట్టి ఇందులో మనం అంత నవ్వుకోవాల్సింది కూడా ఏం లేదు, ఎందుకంటే ఇది వాస్తవం. ఎస్. సో నువ్వు చిన్న చిన్న టిప్స్ అడిగావు. ఎప్పుడూ కూడా ఒక మనిషికి మన మీద ఒక ఇష్టం, మనం చెప్పినట్టు వినాలి అంటే ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, ముందు మనం వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి అనిపించాలి. ఓకే, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని. ఇప్పుడు పిల్లలు కూడా మన చుట్టూ ఎప్పుడు తిరుగుతారు చూడు, మనం వాళ్ళు అడిగింది ఇచ్చినప్పుడు, వాళ్ళు చెప్పించేసినప్పుడు, వాళ్ళ కోరికలన్నీ తీర్చినప్పుడు అవును అమ్మ అమ్మ అనుకుంటూ వెనకేస్తూ ఉంటారు. లేదా నాన్న ఇస్తే అవన్నీ నాన్న ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తారా అని నాన్న చుట్టూ తిరుగుతారు. సో అది సహజం. సో ఏంటంటే మనకి ఎవరైతే ఆ ఇష్టాన్ని చూపించి, మనకి ఎవరైతే ప్రాధాన్యత ఇచ్చి, మనల్ని ఎవరైతే మన అవసరాలు గమనిస్తున్నారో వాళ్ళ చుట్టూ మనం తిరుగుతాం. సో ఇందులో చిన్న చిన్న టిప్స్ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ వాళ్ళకి, అవతల వాళ్ళకి, అంటే భార్య భర్తకైనా భర్త భార్యకైనా, కాకపోతే ఇప్పుడు నువ్వు భార్య చుట్టూ భర్త తిరగాలంటే అని అడిగావు కాబట్టి నేను భార్యను మెన్షన్ చేస్తూ చెప్తాను. సో భార్య భర్తకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి, ప్రేమ ఇష్టంతో పాటు రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఆ గౌరవం ఉన్నప్పుడు ఏంటంటే అది అంటే ఏమండి మీరు అని మర్యాదలు చేసినట్టు అలా కాదు. ఇప్పుడు నలుగురిలో ఏదన్నా ఒక విషయం వచ్చింది, ఏదన్నా టాపిక్ వచ్చింది, ఆయన గురించి అక్కడ తక్కువ చేసి మాట్లాడకూడదు. నలుగురిలో ఆయన గబుక్కుని మిమ్మల్ని ఏదన్నా అన్నారు, మీరు అక్కడే మళ్ళీ ఎదురుగా మాటలు అనేసి ఆయన అక్కడ చులకన చేయక్కర్లేదు. సో ఇంత మటుకు గౌరవం మీరు చూపించి తర్వాత మీరు కావాలంటే మీరు అక్కడ నన్ను అట్లా అనకుండా ఉండాల్సింది, నాకు బాధేసిందని తర్వాత చెప్పొచ్చు. అక్కడ ఏంటంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోనట్టుగా ఉండాలి. సో ఆ గౌరవం ఇవ్వాలి మనిషికి ఎప్పుడూ కూడా. నలుగురిలో అతను మర్యాద మనం నిలబెట్టినప్పుడు ఆ భార్య అంటే భర్తకి ప్రేమ ఎక్కువ అవుతుంది. ఓకే. అట్లాగే వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చిన చిన్న చిన్న పనులు, అంటే లైఫ్ రొటీన్గా లేకుండా చిన్న చిన్న పనులు ఏమన్నా చేస్తూ ఉంటే, అంటే ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆయనకి ఇష్టమైన స్నాక్స్ కానీ, అంటే ఏంటి అక్కడ ఏదో మనం చేసి పెట్టేసి ఏదో అని కాదు, నువ్వు నాకు గుర్తున్నావు, నీ ఇష్టాలు నాకు గుర్తున్నాయి, నీ ప్రాధాన్యాలు నాకు గుర్తున్నాయి అని చెప్పి అప్పుడప్పుడు తను వచ్చేసరికి ఏంటంటే తనకి ఇష్టమైనవి చేసి పెట్టడంలో ఆ ప్రేమ అనేది కనిపిస్తుంది అవతల వాళ్ళకి. ఓకే. సో అట్లా అప్పుడప్పుడు చిన్న చిన్న పనుల ద్వారా, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా మన ప్రేమని వాళ్ళకి వ్యక్తపరుస్తూ ఉండాలి. సో అది కూడా వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ అటెన్షన్ని. మనం ఎంతసేపు అనుకుంటాం ఆడవాళ్ళు చీర కట్టుకుంటే మగవాళ్ళు బాగుందంటే ఆడవాళ్ళకి నచ్చుతుంది అనుకుంటాం, బట్ అదే కాంప్లిమెంటు, అవే చిన్న చిన్న పనులు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే వాళ్ళు మనం చెప్పినట్టు బయటికి చెప్పరు ఎక్కువ మట్టుకు. సో వాళ్ళకి నచ్చిన చిన్న చిన్న పనులు చేస్తూ, ఇప్పుడు యంగ్స్టర్స్ అనుకోమ్మా, ఏ బాక్సో ఏదో ఒకటి లంచ్ బ్యాగ్లోనో చిన్న ఐ లవ్ యూ స్లిప్ రాసి పెట్టారనుకో, బాక్స్ ఓపెన్ చేయగానే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఆ హస్బెండ్కి, అవునా కదా? ఖచ్చితంగా ఉంటుంది మేడం. సో చిన్న చిన్న పనులు పొద్దున్నే లేచేసరికి ఆ మిర్రర్ మీద వచ్చేసరికి, ఇప్పుడు భర్త ఎక్కడన్నా బయటికి వెళ్ళి వస్తాడు, ఆ వాష్రూమ్లో మిర్రర్ మీద ఐ మిస్ యూ అని పెట్టి ఉంటే
2 రోజులు ఆగి వచ్చిన భర్తకో, లేకపోతే పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చిన భర్తకో వెళ్ళగానే ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఆ మిర్రర్ మీద అది కనిపించింది అనుకో, అతని మొహంలో నవ్వు పుయ్యదా? ఖచ్చితంగా మేడం. సో చిన్న చిన్న పనుల ద్వారా ఒకళ్ళ ప్రేమను ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ ఐ మిస్ యూ చూసిన తర్వాత కొంగు పట్టుకునే కదా తిరుగుతాడు. ఎగ్జాక్ట్లీ మేడం. అది ఇవ్వాలి. అట్లాగే నస పెట్టినట్టుగా చెప్పకూడదు. ఏది చెప్పినా ఒకసారి చెప్పి వదిలేయాలి. అంటే ఏదన్నా వాళ్ళు చేసింది మీకు నచ్చలేదు, వాళ్ళు ఏదన్నా ఒక పొరపాటు పని చేశారు, నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఏ సందర్భం వచ్చినా తర్వాత ఏదన్నా తప్పు చేసినప్పుడు ఈ వెనకటివన్నీ తవ్వుతూ మాట్లాడకూడదు. అక్కడదక్కడ అన్నట్టు మాట్లాడాలి. అక్కడ ఆ క్షణంలో అది ఏ పాయింట్ మనకి నచ్చలేదో అది ఒక్కటే మాట్లాడాలి. నువ్వు పోయిన వారం అంతే చేసావు, మా అమ్మాళ్ళు వచ్చినప్పుడు అలా అన్నావు, లేకపోతే నిన్న మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా అన్నావు, ఇవన్నీ అవసరంలా. ఇవాళ ఏదన్నా అన్నాడా, అదేమన్నా ఇంపాక్ట్ ఉందా, నీకు నచ్చలేదా, దాని గురించి చెప్పు. మొన్న చెప్పేసి ఉంటావు కదా. ఖచ్చితంగా చెప్పేసే ఉంటారు ఆడవాళ్ళైతే. ఖచ్చితంగా మొన్నటిది మొన్నే చెప్పాలి కూడా. నీకు అర్థమైంది, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. అదొకటి. సో తవ్వుతూ పోతూ ఏంటంటే అబ్బాయి ఇక మా ఆవిడ మొదలు పెట్టిందంటే ఇంకా నస మొత్తం చరిత్ర తిరగా తోడుతుంది అన్నట్టు వాళ్ళకి అనిపించకూడదు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి ఒక్క ముక్కలో చెప్పాలి, అంతే. అక్కడతో ఆపేయగలగాలి. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి వాళ్ళు చేసిన తప్పులు కూడా. ఇప్పుడు మనకైనా అంతే కదా. మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు గంట సేపు క్లాస్ బీకిన దానికంటే ఒక్కసారి చెప్తే సరిపోదా? అవతల వాళ్ళకి మనం చేసింది నచ్చలేదని. సరిపోతుంది మేడం, ఒకసారి చెప్తే సరిపోతుంది. అట్లాగే ఏదన్నా విషయం జరిగి ఏదన్నా ఒక పెద్ద ఇన్సిడెంట్ కానీ, ఒక ఫైట్ కానీ, ఒక ఆర్గ్యుమెంట్ కానీ జరిగినప్పుడు దానిలో ఎందుకు ఇలా అయింది అనేది విశ్లేషించుకుని దాన్ని లెట్ గో చేయాలి, దాన్ని వదిలేసేయాలి. ఇంకా అక్కడితో దాన్నే మనసులో పెట్టుకుని మనం బాధపడుతూ దాన్నే ఇది పెట్టి డిప్రెషన్లోకి వెళ్తూ, లేదా దాని గురించి మనసు పాడు చేసుకుని మనం డిస్టర్బ్ అయ్యి మనం మూడ్ ఆఫ్ చేసుకుని వాళ్ళు ఎందుకు అలా ఉన్నావు అని అడిగేలాగా చేసుకుని అంత సాగదీయక్కర్లేదు. ఏదన్నా ఉంటే దాన్ని అక్కడితో మర్చిపోవటానికి ట్రై చేయాలి. దాన్ని అక్కడితో సాల్వ్ చేసేసుకుని ఇట్లా మీరు అన్నారు, నాకు అది బాధేసింది, ఇంకంతే. అక్కడితో దానిలోంచి బయటకు వచ్చేయటానికి ట్రై చేయాలి. అట్లాగే వాళ్ళు ఏదన్నా తప్పు చేసి ఏదన్నా చేశారని మీకు అనిపిస్తే కూడా దాన్ని క్లియర్ కట్గా అక్కడితో ఇచ్చేసేసి అక్కడితో అయిపోవాలి. అది ఎప్పుడూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానీ అసలు ఏ రిలేషన్ కూడా ఆ మాటకు వస్తే ఎక్కడిదక్కడ ఎప్పుడుదప్పుడు అయిపోవాలి. దాన్ని మనం మనసులో పెట్టుకుని దాని బరువు మోస్తూ వెళ్ళటం వల్ల అవతల వాళ్ళకంటే కూడా మనకే ఎక్కువ నష్టం. అది సైకలాజికల్గా కూడా నీకే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది. మిగతా పనులు ఏవి కూడా నువ్వు సరిగ్గా చేయలేవు కదా మనసు పెట్టి. అవును, కాన్సన్ట్రేషన్ చేయలేము, అదే ఉంటుంది మనసులో. సో దాన్ని అక్కడి నుంచి పంపించేయాలి, లెట్ గో. సో ఎప్పుడుదప్పుడు ఎక్కడదక్కడ ఎంతవరకు ఇవ్వాలో దానికి అంతవరకే ఇచ్చి దాన్ని పంపించేయాలి ఆ సమస్యని బయటికి. ఇంకా మీ ఇద్దరి మధ్యలో దాన్ని ఉంచుకోకూడదు. చాలామంది ఏంటంటే భార్య భర్తని కొంగు కట్టుకొని తిరుగుతుంది, కొంగు కట్టుకొని తిరగాలనుకుంటుందని అనేది కూడా కొంచెం ఎగతాళిగా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ యాక్చువల్గా ఏంటి అనేది చాలామందికి తెలియదు మేడం. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఒక భార్య భర్తని తనతోనే టైం స్పెండ్ చేయాలని కోరుకోవడం తప్పంటారా, లేదా అలా ఆలోచించడం తప్పు అని అంటారా? అట్లా ఏం ఉండదమ్మా. ఒక భర్త భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అని కొంచెం ఎగతాళిగా అనే సందర్భాలు మనకు ఎక్కడుంటాయంటే ఆయన వ్యక్తిత్వ పరంగా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకోకుండా అన్నిటికీ భార్య మీదే ఆధారపడుతూ అవి సరైన నిర్ణయాలు కానప్పుడు నలుగురు దృష్టిలో, అంటే ఒక పెద్ద పెద్ద ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ ఏదన్నా విషయాలు జరిగినప్పుడు ఆవిడ నిర్ణయం కొంచెం తప్పు అయ్యి అయినా భర్త దానికే సరే అంటూ ఉంటే కనుక ఆల్రెడీ ఆ భర్తకి ఆవిడ ఏది చెప్పినా చేసే అలవాటు ఉన్నప్పుడు అప్పుడు ఎగతాళిగా అంటారు దాన్ని. అట్లా కాకుండా
ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు నిలబెట్టుకుంటూ ఏ సందర్భానికి సరైన నిర్ణయం, అది భర్తదైనా భార్యదైనా, ఒక కుటుంబానికి శ్రేయస్కరమైన నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు భార్య మాట భర్త విన్నా, భర్త మాట భార్య విన్నా ఆ ఎగతాళి అనేది రాదు. సో అందుకని మరీ భార్య చెప్పినట్టు అన్నిటికీ తలూపుతూ అట్లా ఉంటే కనుక అట్లా మీరు హెన్ పెగ్డ్ హస్బెండ్ అని, భార్య కొంగును కట్టేసుకుందని అట్లా అంటారు. బట్ ఇదేంటంటే భార్య ప్రేమతో తన చుట్టూ తిప్పుకోవాలి. ఓకే, అది అప్పుడు ఆ ఎగతాళి అనేది ఉండదు. అప్పుడు ఆ భర్తకు కూడా అది ఒక రకమైన ఇది. ఆడవాళ్ళకి అప్పుడు ఎంత అసూయ వస్తుందో చూడండి. పలానా వాళ్ళ ఆయన ఎప్పుడు చక్కగా ఆవిడ చెప్పిందే విని ఆవిడని పొగుడుతూ ఆవిడ కొంగుని తిరుగుతాడని ఒక చిన్న అసూయ కూడా ఉంటుంది. అప్పుడు అట్లా పాజిటివ్ వేలో కూడా ఉండేలాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఇది చాలామంది కపుల్కి యూజ్ అవుతుంది, మెయిన్ గర్ల్స్కి. అంటే అనుకుంటూ ఉంటారు, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు, 24 hours ఆఫీస్ అంటాడు, ఇంటికి వచ్చిన ఆఫీస్ వర్క్స్ అంటాడు. ఈ చిన్న చిన్న పాయింట్స్ కూడా కొన్ని సందర్భాల్లో తట్టవు. మేబీ ఐడియాస్ ఉన్నా ఆ టైంకి ఇంప్లిమెంట్ చేయలేము, అండ్ ఇలా చేస్తే చెయ్యొచ్చు అన్న ఐడియా ఒక్కొక్కసారి వెంటనే రాకపోవచ్చు. మన ఎపిసోడ్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ మేడం, ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఏదన్నా పర్సనల్ ఇష్యూస్ వైపు కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వైపు అని చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్లో సజెషన్స్ తీసుకోవాలన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? తప్పకుండా అండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఏ రిలేషన్షిప్ ఇష్యూస్లో కానీ, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ విషయంలో కానీ, అట్లాగే పేరెంటింగ్ టిప్స్ కానీ, పిల్లల విషయంలో కానీ మీకు ఏ సలహాలు, కౌన్సిలింగ్ కావాలన్నా తప్పకుండా నన్ను కలవచ్చు. యా, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా.